తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విచారణ 4 గంటలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎంతసేపు కొనసాగుతుందో కూడా చెప్పడం కష్టంగా ఉంది. నందినగర్ నివాసంలో కేసీఆర్ను సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ట్యాపింగ్ విషయం అసలు తనకు తెలియదు అంటూ కేసీఆర్ అంటున్నారట. ఎవరు చేయమన్నారో ఎందుకు చేయమన్నారో నాకైతే ఏం తెలియదు అంటూ కేసీఆర్ చెప్తున్నారంటూ తెలుస్తుంది. కేసీఆర్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇటు తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు రేవంత్ నివాసానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో తెలంగాణ భవన్లో తమ నాయకుడి కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని గంటల వరకైనా మేము వెయిట్ చేస్తాం, ఆయన ఎప్పుడు వస్తారా, కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా ఉండబోతుందంటూ తెలుస్తుంది. కేసీఆర్ ఎప్పుడు వస్తారా, ఏం చెప్తారా ఈ మొత్తం జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి, అలాగే అసలు ఎలా జరుగుతుంది లోపల విచారణ, ఇదంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అసలు కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. అక్కడ చాలా హడావుడిగా కనిపిస్తుంది వాతావరణం అంతా కూడా. మధు లైవ్లో ఉన్నారు మా ప్రతినిధి. మధు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వెళ్ళడానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం, అక్కడంతా గందరగోళం మనం చూసాం. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏమంటున్నారు? అలాగే కూర్చున్నారు, అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. మాకు ఇప్పటివరకు పాటల సౌండ్ కూడా ఏదో వినిపిస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ దాదాపు ఉదయం నుంచి చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటిదాకా కూడా భారీ పోలీసు బందోబస్తు ఉండే ఇప్పుడే కాస్త రిలాక్స్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. 3.5 గంటలు దాటింది కేసీఆర్ విచారణను ఎదుర్కోబట్టి. 3 గంటలకు ప్రారంభం, ఇప్పుడు 7:30 అవుతుంది. దాదాపు 3.5 అవర్స్ అవుతుంది. సజ్జనార్ గతంలోనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బయటికి ఇచ్చే ప్రయత్నం చేశారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఏదైతే విచారణలో భాగంగా క్వశ్చన్స్ ఎదుర్కొన్నారో సిట్కి సంబంధించి దాదాపు అవే ప్రశ్నలు కేసీఆర్ ముందు ఉంచనున్నట్టుగా చెప్పారు. దానితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్లో అప్పుడు ఆయన కొంత మీడియా సమావేశంలో డైరెక్ట్గా కొన్ని అంశాలు లైవ్లో చెప్పే ప్రయత్నం చేశారు. సీడీలు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు అప్పుడున్నటువంటి మాజీ సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలకు ఆయన పంపే ప్రయత్నం చేశారు. దాంట్లో ఈ కొనుగోలుకు సంబంధించి అప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అని బీజేపీ ప్రయత్నం చేసిందనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో దాంట్లో ఇప్పుడు గువ్వల బాలరాజు బీఆర్ఎస్లో లేరు, కానీ గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి, ఈ నలుగురికి సంబంధించినటువంటి విషయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి అంశం, దానికి సంబంధించిన డేటా మీ దగ్గరికి ఎట్లొచ్చింది, ఆ ఫోన్ రికార్డింగ్స్ ఎవరిచ్చారు, అది మీరు ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు పంపారు, వీటిని కూడా అడిగే అవకాశం ఉంది. దాంతోపాటు సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ని యథావిధిగా అడిగినటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా, కొంతమంది పారిశ్రామికవేత్తల నెంబర్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది నెంబర్లు అడిగే పరిస్థితి ఉంది. మొన్న కేటీఆర్ వెళ్ళినప్పుడు కేటీఆర్ని అడిగారనేటువంటిది కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. కొన్ని నెంబర్లు చూపించారు నాకు, దాదాపు 180కి పైగా మీడియా సమావేశంలో చెప్పారు. సో ఇదంతా కూడా దాదాపు రిపీటెడ్ గా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ డేటాని ధ్వంసం చేసినటువంటి అంశంలో పంజాగుట్టలో కేసు నమోదు కావడం, తర్వాత దర్యాప్తు జరగడం, అధికారుల విచారణ మొదటిసారి సిట్టు, తర్వాత ఈ రెండవసారి సిట్టు విచారణలో కొంత డీటెయిల్గా, అంటే ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో కథ వీళ్ళంతా కూడా వీళ్ళను విచారణ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి విచారణలో కేసీఆర్ సహకరిస్తానని చెప్పారు. సిట్ అధికారుల దగ్గర ఆధారం ఉన్నాయని సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. కేసీఆర్ను విచారిస్తేనే ఆధారాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 3.5 గంటలకు పైగా కేసీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణ తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవన్కి కేసీఆర్ వస్తారు అనేటువంటిది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ భవన్ సిబ్బంది చెప్తా ఉన్నారు. అఫీషియల్గా మెసేజ్ రాలేదు, కానీ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సో సుదీర్ఘంగా కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి
కాస్త ఫోన్ ట్యాపింగ్లో సిట్టు విచారణ తర్వాత మొదటిసారి కేసీఆర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారా, మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేటువంటి చర్చ. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నోటీసుకి సంబంధించినటువంటి విషయంలో హాజరయ్యారు కమిషన్ ముందు, ఘోష్ కమిషన్ ముందు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు, వెళ్ళిపోయారు. వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం, భారీగా కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారు, పోలీసులు అడ్డుకున్నారు, దిష్టిబొమ్మ తగలబెట్టారు. తర్వాత రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి ప్రయత్నం చేశారు, పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కాస్త కూల్గానే ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. బయటికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ కొద్దిసేపట్లోనే కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవన్కి చేరుకోనున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి మాకు. కీలక నాయకులు ఎవరైనా వచ్చారా మధు అక్కడికి? కార్యకర్తలు మాకు భారీగా కనిపిస్తున్నారు, ముఖ్యమైన నాయకులు కూడా చాలామంది అక్కడికి వస్తున్నారంటూ తెలుస్తుంది. అండ్ అక్కడ ఉన్న కార్యకర్తలు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు ఏమంటున్నారు? అసలు చాలా ఉద్రిక్తంగా మారింది కదా. ఈవినింగ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడము, అక్కడ మొత్తం స్లోగన్స్, ఆయన దిష్టిబొమ్మ దాని ఇవన్నీ చూసాం కదా. సో కార్యకర్తలు ఏమంటున్నారు? అండ్ ముఖ్యమైన నాయకులు ఎవరైనా వస్తున్నారా అక్కడికి ఆ ప్రెస్ మీట్ టైంకి? కానీ అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అంటే ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా సెకండ్ ఫ్లోర్లో విచారణ కొనసాగుతుంది. వీళ్ళంతా గ్రౌండ్ ఫ్లోర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్తో పాటు ఆగిపోయారు. మిగతా నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, కొంతమంది నాయకులంతా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు ఉదయం నుంచి భవన్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. భవన్లో ఉదయం నుంచి కాస్త కోలాహలం ఉంది. ఇక్కడ నాయకులంతా కూడా మీడియాను అడ్రస్ చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు మద్దతుగా కేసీఆర్కు మాట్లాడుతూ చాలా కంటిన్యూగా మాట్లాడినటువంటి పరిస్థితి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్యకర్తలను వాళ్ళని మొబిలైజ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యేలు బిఎల్ఆర్ బండారు లక్ష్మారెడ్డి కానీ, కాలేరు వెంకటేష్ కానీ, తర్వాత మాధవరం కృష్ణారావు కానీ, ఇట్లా నాయకులంతా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది బీఆర్ఎస్ సంబంధించి. సో చాలామంది ఉన్నారు. ఇంకా కూడా కార్యకర్తలు నాయకులతో పాటు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. రీజన్ ముగిసిన తర్వాత, అంటే విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తారు, ఇక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తారు అనేటువంటి దానికి సంబంధించిన సమాచారంతో ఇక్కడ చాలామంది ఉండిపోయారు. లేదు అంటే మాత్రం కేసీఆర్ ప్లేస్లో కేటీఆర్ లేదంటే హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ భవన్లో కేసీఆర్ వస్తే మీడియా సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు మీటింగ్ హాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భవన్ సిబ్బంది వాటికి కేసీఆర్ కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ ఎప్పుడు ఈ విచారణని ముగించుకొని వస్తారా, ఏం మాట్లాడతారా అని చెప్పేసి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో మరోవైపు సుమారుగా 4 గంటలు కావస్తోంది ఇప్పటికీ విచారణ మొదలై. లోపల ఎలాంటి ఏం ప్రశ్నలు అడుగుతున్నారా, ఏం సమాధానాలు చెప్తున్నారా అంటూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది. చుట్టూ అందరూ పోలీసులు మోహరించి ఉన్నారు. ఎవరిని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ హై సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ విచారణ మొదలైన తర్వాత ఒక డ్రోన్ ఆ పై నుంచి వెళ్ళడం, అక్కడ తిరగడం కొంత ఉత్కంఠ కలిగించింది, కొంత భయాందోళన కలిగించింది మొదట్లో. తర్వాత పోలీసులు దానికి సంబంధించి యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఏ క్షణంలో పూర్తవుతుంది విచారణ, ఎప్పటి పూర్తవుతుంది అనేది తెలియడం లేదు. 8 గంటలకు అవుతుందా, 9, 10 అవుతుందా, ఏ టైం వరకు అవుతుంది అనేది తెలియడం లేదు. ఇప్పుడు హరీష్ రావుని, కేటీఆర్ని విచారించినప్పుడు 7 గంటల సమయం పాటు విచారించారు. 7-7.5 గంటల సమయం పట్టింది విచారించడానికి. మరి కేసీఆర్ని ఎంతసేపు విచారిస్తారు? మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రమ్మన్నారంటే ఎక్కువ సమయం విచారించకపోవచ్చు అంటూ మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏ సమయం అవుతుందో చెప్పలేం అంటూ తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.